అందరికీ శుభోదయం. ఈరోజు శుక్రవారం. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు జపం చేయాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే హిమకుంద మణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరికైతే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది ఉంటుందో వారు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకుంటే ఎన్ని ఆస్తులున్నా మనకు చేతికి డబ్బులు అందవుతాయి. మనకు అలా చేతికి డబ్బు అందాలంటే ఈ మృత్యుంజయ మంత్రాన్ని 27 సార్లు ప్రతిరోజు జపం చేసుకోవడము. ముఖ్యంగా పౌర్ణమి రోజు రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది. ఆ రోజు కనుక రావి చెట్టు వద్ద కూర్చొని రావి చెట్టుకు దీపారాధన చేసి ఒక స్వీట్ పదార్థాన్ని ఆయన పంచి తర్వాత ఆ తీపి పదార్థాన్ని గుడిలో పంచిపెట్టాలి. భక్తులకు నెయ్యి దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఓ చెంబడి నీళ్లు పోయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ శివాలయంలో కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. ఇలా ప్రతి పౌర్ణమికి చేయండి. అలాగే ప్రతిరోజు కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని 27 సార్లు జపం చేసుకున్నాం. లేదా కనీసం శుక్రవారం రోజున 27 సార్లు జపం చేసుకుంటే మీకు లిక్విడ్ క్యాష్కు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే పౌర్ణమి రోజు ఎందుకు చెప్పానంటే 9:15 నుంచి 10:15 మధ్యలో లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది. ఆ సమయంలో మీరు అక్కడ రావి చెట్టుకు ఆరాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మృత్యుంజయ మహామంత్రానికి డబ్బుకు సంబంధం ఏంటని అంటే ఈ శుక్రాచార్యుడు శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య ఉంది. ఆ విద్య వల్ల అతను చనిపోయిన రాక్షసులను బతికిస్తూ ఉంటాడు. అలాగే మనకు కూడా డబ్బు లేకపోతే చాలా ఇబ్బంది. చనిపోయినంత పని అవుతుంది, చచ్చేంత పని ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మనకు చేతికి డబ్బు అందాలంటే ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకుంటే ఆయన అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఏదో కనకదార వర్షం కురిచినట్టుగా కురకపోవచ్చు, కానీ మన అవసరానికి ఏదైతే డబ్బు ఉంటుందో అది మన చేతికి అందుతుంది. అది ఈ మంత్రం యొక్క ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి, తప్పకుండా మీకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఈరోజు చేయాల్సిన పని, ఒకవేళ ఇంకా ధన విషయంలో ఇబ్బందులుగా ఉంటే శుక్రవారం రోజు సాయంత్రం పూట లక్ష్మీదేవి ఆరాధన చేయండి. లక్ష్మీ అష్టోత్తరం చేసి దీపారాధన చేసిన తర్వాత మీరు చింతపండు పులిహోరను నైవేద్యంగా సమర్పించండి. కిస్మిస్ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది. కిస్మిస్ పెట్టడమే కాక చింతపండు పులిహోర నైవేద్యంగా